శ్రీ 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 అభయాంజనేయ స్వామి మరి విగ్రహ కీర్తి ధ్వజ కీర్తి ప్రతిష్టకు మరి ఈరోజు కలకుర్తి స్థానిక ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు వచ్చారు. అలాగే కర్మగఢ్ టెంపుల్ ఈశ్వరీబాయి గారు వచ్చారు. సో మరి ఇక్కడ వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఆసిరెడ్డిపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కానీ విగ్రహ ప్రతిష్ట కానీ దాంతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ చాలా బ్రహ్మాండంగా గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్తులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా సమన్వయంతో సంఘటితంగా ఆలోచన చేసి అందరి సహకారంతో బంధువులు కానీ లేకుంటే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈరోజు ఈ దేవాలయాన్ని 3 రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఆదరించడం, హిందువులు కానీ క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ సిక్కులు కానీ జైనులు కానీ ఇసాయిలు కానీ ప్రతి కులం కూడా వారు పూజించుకునే దేవాలయాలు కూడా ఈరోజు చాలా గౌరవంగా ఈ ప్రభుత్వం ఆదరించడం జరుగుతుంది. వారికి అన్ని విధాల సౌకర్యాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా ప్రధానమైన దేవాలయాలు ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో మిగిలినటువంటి దేవాలయాలు ఈరోజు వీటి నిర్మాణం కొరకు తిరిగి పెద్ద ఎత్తున ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి వచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేలాది కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక దైవ చింతనతోటి ఒక దైవ సాయం కావాలి. దైవ సాయం లేకపోతే మరి వారి యొక్క దీవెన లేకపోతే మనం రాణించలేమనే ఉద్దేశంతో ఇవాళ అన్ని రంగాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో ఇలా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు దేవాలయ నిర్మాణాల కొరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయం పునర్నిర్మాణం చేయడం కానీ అదే కొత్త దేవాలయం నిర్మించడం కానీ లేకుంటే ఎస్టీ గిరిజన తాండాలో కూడా దేవాలయాలు లేకపోతే వారికి కూడా మరి 70% గవర్నమెంటు ఆర్థిక సాయంతో కానీ మరి ఎస్సీ వాడల్లో కూడా ఇలా దేవాలయ నిర్మాణం కావాలంటే వారికి కూడా కంట్రిబ్యూషన్ తోటి దేవాలయాల నిర్మాణం చేయడం కానీ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి అందరూ కూడా ఈరోజు కులమతాలు మొత్తం కూడా పక్క పెట్టేసి అందరూ కూడా విద్య వచ్చింది, బాగా విద్యావంతులు అయినరు, ఇలా సివిలైజ్డ్ పర్సన్స్ అయినరు, మంచి డిసిప్లిన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. కాబట్టి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ దేవాలయ నిర్మాణం కావాలి, గ్రామాలు డెవలప్ కావాలి. ఆ విధంగా కలిసికట్టుగా అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ కానీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి గ్రామంలో జరగాలి. ఆసిరెడ్డిపల్లి గ్రామం కూడా మాకు మాడుగుల మండలంలో దాదాపు చివరి గ్రామం. దీని తర్వాత సుద్దపల్లి ఉంటుంది. సుద్దపల్లి తర్వాత అక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళిపోతుంది. మనకు మాకు సాగర్ రోడే మాకు గీటరాయి. కాబట్టి మేము మాడుగుల మండలానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ మాడుగుల మండలంలో ఉన్నటువంటి 33 గ్రామ పంచాయతీలు 33 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పరంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటితో పాటు ఇలా మిషన్ భగీరథ కానీ మిగతా కార్యక్రమాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అందించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా గ్రామస్తుల దీవెనతోటి పెద్దల దీవెనతోటి తప్పకుండా మేము ముందుకు పోయి ఆసిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారిని అడుగు తెలుసు ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు మన ఆసిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన కారకుడైనటువంటి ఎన్ఆర్ఐ అయినటువంటి ఈ గ్రామ వాస్తవ్యులు వంగూరు విజయభాస్కర్ రెడ్డి గారి వారి కుటుంబం మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వంగూరు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు అందరికీ పేరున ఈ యొక్క కార్యక్రమం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలను మనము మనందరికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చదువు అయింది, మరి ఆర్థిక స్తోమత కూడా రాబడి కూడా పెరిగింది. మరి దాని తర్వాత ఎన్నడో పురాతనమైన దేవాలయాలను ఎప్పుడో మన పెద్దలు తాతలు ఈ ఆసిరెడ్డిపల్లి అనేది ఆసిరెడ్డి గారి పేరు మీద మరి వీళ్ళ తాతల గారి తాత పేరు ఆసిరెడ్డిపల్లి అంటే దాదాపు 200-300 సంవత్సరాల క్రితం మరి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని
పునఃప్రతిష్ఠ చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు గ్రామస్తులందరూ కూడా కలిసి ఇంత యొక్క బ్రహ్మాండంగా కనుల పండుగగా చేసుకున్న సందర్భంగా వారికి గ్రామస్తులందరికీ కూడా నిర్వాహకులకు అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి గౌరవ శాసనం చెప్పిన విధంగా ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు దేవాలయ అభివృద్ధి కూడా జరగాలని వారు కూడా ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని శాసనసభ కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే కామన్ గుడ్ ఫండ్ చాలా వరకు ఇప్పుడు రావట్లేదు. మరి ఇక్కడ మాట్లాడకూడదు. అది గౌరవ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దేవాలయ అభివృద్ధికి కూడా వారు సరే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా కూడా అందుతాయి, కానీ ఈ యొక్క గుడుల దేవాలయ అభివృద్ధికి కూడా వారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం. ఈ దేవాలయ అభివృద్ధికి పునర్నిర్మించిన దాతలందరికీ కూడా పేరున మరి ఆశిరెడ్డిపల్లి గ్రామస్తులకు మరియు ఇతర అందరికీ అభివృద్ధిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని మరి ఆ దేవుడు వీళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఆశిరెడ్డిపల్లి గ్రామంలో ఈ పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం కోసం ఈ గ్రామస్తుడైనటువంటి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉన్నటువంటి రఘుమారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళు దాదాపుగా 10 నుంచి 12 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు వాళ్ళు స్వతహాగా వాళ్ళ కుటుంబం నుంచి ఇచ్చి ఈ గుడి అభివృద్ధి కోసం వాళ్ళు సాయశక్తిలా కృషి చేసి అదే రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ తన వంతుగా అందరూ మా ఊర్లో గుడి ఉండాలి, డెవలప్ చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా సహాయం చేసి గుడి పునర్నిర్మాణం జరిగింది. అట్లే నా వంతుకు కూడా నన్ను కానీ కిషన్ రెడ్డి సాబ్ని కానీ ఇంకా వేరే దాతలను వాళ్ళు అమౌంట్ అడిగి తీసుకోవడం జరిగింది. నా వంతుగా నేను ఈ గుడికి మెయిన్ అంటే ముఖద్వారాన్ని నా వంతుగా నేను వాళ్ళ డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈ గ్రామ ప్రజలందరికీ నా వంతుగా పేరున మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి గుళ్లను ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవ జెడ్పీటీసీ సభ్యులు గౌరవరం ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ కోరిక మేరకు వారు ఆంజనేయ స్వామి దేవాలయానికి టేకు కోర్సు నిర్మాణం చేయడానికి 65,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు వారు సరే నేను చేయిస్తా అని చెప్పిండు. 65,000 రూపాయలు ఇప్పుడు దేవస్థానం నిర్వాహకులకు అందజేస్తా ఉన్నారు 65 జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు.
కీర్తిశేషులు వంగూరి రఘుమారెడ్డి గారి కుమారులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, రవిభాస్కర్ రెడ్డి గారు మరియు వారి ధర్మపత్ని రఘుమారెడ్డి గారి ధర్మపత్ని అయినటువంటి కౌసల్యమ్మ గారికి మరి వారికి కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు అమెరికాలో ఉండి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్న వారి కుటుంబం జన్మనిచ్చిన ఈ యొక్క ఆశిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన గ్రామస్తులకు వచ్చినప్పుడు మరి అమెరికాలో ఉన్న ఈ రోజు ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బుతో కూడుకొని మరి వ్యయపాసాలు కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నందున వారు మొదటగా మన గ్రామంలో ఉన్నటువంటి వంగూరు రఘుమారెడ్డి గారి కుమారులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని, రవిభాస్కర్ రెడ్డి గారిని మరి రఘుమారెడ్డి గారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి కౌసల్యమ్మ గారిని సంప్రదించినప్పుడు జన్మనిచ్చిన మా యొక్క ఆశిరెడ్డిపల్లి గ్రామానికి మీరు కోరిన మేరకు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి మా వంతుగా మేము సాయం చేస్తాం. మేము అమెరికాలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నట్టుగానే ఆశిరెడ్డిపల్లిలో ఉన్నట్టుగానే మా యొక్క సహాయ సహకారాలు ఆశిరెడ్డిపల్లి గ్రామం మీద ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ మరి ఈ దేవాలయానికి అవసరమైన ధనాన్ని సమకూర్చడమే కాకుండా వారు సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం వారు డబ్బు ఇచ్చడమే సరిపోదు కానీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువకులు, పెద్దలు, కులాల మతాలన్నీ పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి గత 2 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. మరి కరోనా వల్ల 1 సంవత్సరం వాయిదా పడింది. ఇప్పుడు మనమందరి సమక్షంలో మరి ఈ గ్రామ ఆడపడుచులు అనుకోండి, అల్లుళ్ళు అనుకోండి, బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని మరి నిన్న ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము వారి కుటుంబం రఘుమారెడ్డి గారి కుటుంబము పెద్ద ఎత్తున సహాయం చేసిన సహాయాన్ని ఇక్కడ పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఆ కూతురు కూడా చేసింది సహాయము. మరి కాబట్టి నేను ఇక్కడ కోరేది ఏంటంటే మనం దైవ చింతన ఉన్నప్పుడే మనమందరం కూడా మన సమాజము, మన కుటుంబం, మన దేశం, మన రాష్ట్రం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. కాబట్టి మనమందరం కూడా జనజీవన స్రవంతిలో ఒక దైవ చింతన కూడా ఒక ముఖ్య కార్యక్రమంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మేమందరం కూడా మరి గ్రామస్తులందరూ కూడా నూతనంగా దేవాలయాల పునర్నిర్మాణాలు మరి కొత్తగా దేవాలయాల నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కలకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోప్యా తండాలలో ఇదే విధంగా అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. అక్కడికి కూడా వెళ్లాల్సి ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో మరి ఔరుపాలకు మతాలకు అతీతంగా ఆ యొక్క దైవ సన్నిధిలో మనం అందరం కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామంలో ఎంతో భక్తితోటి గ్రామం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి, ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి దేవాలయము గ్రామ దేవతల్లో మొట్టమొదటి దేవాలయం. ఆంజనేయ స్వామి దేవాలయం ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠ చేసుకొని ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకొని ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించుకుంటే మన గ్రామానికి అన్ని మంచి జరుగుతుంది. కాబట్టి ఆశిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడే మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రఘుమారెడ్డి గారి కుమారులు విజయభాస్కర్ రెడ్డి గారు, రవిభాస్కర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కౌసల్యమ్మ, వారితో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి యువకులు కూడా మొత్తం కూడా ఎంతో ఉత్సాహంతో మహిళా సోదరిమణులు, అమ్మలు, అక్కలు కూడా తోడ్పాటును అందించి అల్లుళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇతర గ్రామాలకు ఇచ్చిన ఆడబిడ్డలు కూడా బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఈ ప్రాంతమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం పునఃప్రతిష్ఠ కానీ, ఈ ధ్వజస్తంభం కానీ, గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎంతో నిష్ఠతోటి, గరిష్టతోటి, దీక్షతోటి, దక్షతతోటి ఏర్పాటు చేసేందుకు
నేను కల్వకుర్తి ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున మీకు అందరూ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి మా అక్క ఈశ్వరమ్మ యాదవ్ గారు, వారు కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయానికి చైర్మన్గా ఇటీవలే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. రెండవసారి, అదే ఈ మధ్యనంటే 2వ సంవత్సరం నియమించడం జరిగింది. ఆమె కూడా ఏదైనా కార్యం తలపెడితే ఆ కార్యాన్ని చివరి వరకు కూడా ఎంతో పట్టుదలతోటి పూర్తిగా విజయవంతం చేసే వరకు కూడా ఆమె కూడా చాలా పట్టుదలతో పనిచేసినటువంటి మా అక్క కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు వేదికపై ఉన్నటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున కిషన్ రెడ్డి కానీ, లేకపోతే మా శంకర్ నాయక్ కానీ, గ్రామంలో ఉన్నటువంటి జంగారెడ్డి కానీ, అదేవిధంగా మన రాజవర్ధన్ రెడ్డి కానీ, మన జైపాల్ నాయక్ కానీ, లేకుంటే మన నిరంజన్ కానీ, లాలయ్య గౌడ్ కానీ, జంగయ్య కానీ, అదేవిధంగా వేదికపై ప్రతి ఒక్కరు కూడా పేరు పెన్న ఆరుకపల్లి జంగయ్య శెట్టి కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరి ఈరోజు ఈ దేవాలయం మరి ధ్వజస్తంభ ప్రతిష్టకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నేను అభినందన తెలియజేసుకుంటూ, ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పారు, దైవ చింతన కూడా చాలా ముఖ్యం. ఈరోజు మొన్ననే మనము హనుమాన్ జయంతి చేసుకున్నాం. భారతదేశ వ్యాప్తంగా గ్రామాన మండలాల్లో కూడా హనుమాన్ జయంతి చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈరోజు ఆసిరెడ్డిపల్లె కూడా మరి హనుమంతుడి యొక్క మరి ఈ దేవాలయం కానీ, ఈ విగ్రహ ప్రతిష్ట కానీ, ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ, అదేవిధంగా కలకొండలో ఉన్నటువంటి గోపేతాండలో కూడా సేమ్ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, అది కూడా ఇవ్వలే ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఎంత ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడే వారు చెప్పినట్టుగా రఘుమారెడ్డి గారి కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మరి జన్మించినటువంటి గ్రామం, జన్మనిచ్చినటువంటి తల్లి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అమెరికాలో ఉన్న మీరు ఎక్కడంటే భారతదేశం అని చెప్తాం, భారతదేశంలో ఎక్కడంటే తెలంగాణ అని చెప్తాం, తెలంగాణ ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా అని చెప్తాం, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడంటే మాడుగుల మండలం అని చెప్తాం, మాడుగుల మండలంలో ఎక్కడంటే ఆసిరెడ్డిపల్లి అని చెప్తాం. ఆఖరికి జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం, జన్మనిచ్చినటువంటి తల్లి మనం ఎవరు కూడా మర్చిపోవనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జనని జన్మభూమిక్ష స్వర్గాదపి గరీయసి అంటే మనకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం, ఈ గడ్డ, ఈ భూదేవి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు స్వర్గం కన్నా గొప్పవాళ్ళని చెప్పి గొప్పదనే విషయాన్ని ఈరోజు రామాయణంలో చెప్పడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు స్వాములంతా వచ్చేసారు. పెద్ద స్వామి వచ్చిండు, ఆయన హంపి పీఠాధిపతి, ఆయన మొన్న కూడా వచ్చిండు, మన ప్రాంతంలో బాగా పర్యటిస్తున్నాడు. మన ప్రాంత వాసులు కూడా ఆయనను స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆయన కూడా మన సిరిసిల్ల దేవాలయం కూడా కళ్యాణానికి కూడా రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆసిరెడ్డిపల్లి గ్రామానికి మంచి జరగాలి, మీరు మంచి మనసుతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అందరి సహకారంతో, అందరి సమన్వయంతో పూర్తిగా విజయవంతం కావడం జరిగింది. అందుగురించే మనం దేవుళ్ళ ప్రార్థించినప్పుడు అన్ని దేవుళ్ళను ప్రార్థించాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం, మంగళం విఠలేశాయ పాండురంగాయ మంగళం, పండరీపురవాసాయ రుక్మిణీనాథ మంగళం, మంగళం భగవాన్ శంభో, మంగళం వృషభత్మజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మనోజపం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శ్రసా నమామి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అదే మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోడి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం, మంగళం శ్రీనివాసాయ మహితాత్మ గుణాత్మనే ఏడు కొండల వాసాయ వెంకటేశాయ మంగళం. వినా వెంకటేశం ననాకో ననాకో సదా వెంకటేశం స్మరామి స్మరామి
అరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న ప్రయత్న. మనం ఈ శ్లోకాలు చదివితే 3,33 కోట్ల దేవతలను ప్రార్థించినట్టు మనం అందరూ కూడా భావించవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా లోక కళ్యాణం కొరకు మన ఒక్కరి కొరకే కాకుండా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, కుటుంబాలను మంచిగా పోషించుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలి, అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, అందరూ కూడా ఆనందంగా జీవించాలి అనేది ఈరోజు సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాప్నయ. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖంతో బాధపడకూడదు. కాబట్టి మనం అందరూ కూడా ఆంజనేయ స్వామిని కానీ మిగతా దేవుళ్ళని కానీ ఎవరెవరు ఏ దేవుని ప్రార్థిస్తారో ఆ దేవుళ్ళని మనం అందరూ కూడా ప్రార్థించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఆసిరెడ్డిపల్లి గ్రామంలో చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మరి ఈ గ్రామంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టిర్రు. మన గ్రామంలో తప్పకుండా ఈ సమన్వయం, ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ, నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఇవన్నీ చేసినాం. కాబట్టి ఆసిరెడ్డిపల్లి గ్రామంలో కూడా మనకి ఎక్కడ కూడా విభేదాలు ఉండకూడదు, వ్యతిరేక భావాలు ఉండకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూర్చొని మాట్లాడుకొని పరిస్థితులు పరిష్కరించుకునే మరి ఆ తత్వాన్ని, ఆ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఏదైనా గ్రామ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, రాజకీయ సమస్య కావచ్చు, ఏదో వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సమస్యను పరిష్కారం చేసుకుంటే పెద్ద మనుషులు కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోవద్దు, కొట్లాడుకోవద్దు, కోట్లకు పోవద్దు, మన జీవితాలు పాడు చేసుకోవద్దు. కాబట్టి ఇది భవిష్యత్తుకు పునాది అనే విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పారు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి మా ఊళ్ళు కోరుతున్నారని చెప్పి జంగారెడ్డి గారు నాకు చెవులో చెప్పడం జరిగింది. తప్పకుండా నేను ఆలోచిస్తా. మొన్న కూడా నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, తాండ్రా గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా తాండ్రా గ్రామం అనుకుంటా, అక్కడ ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దేవాలయ నిర్మాణాలు బాగా జరుగుతున్నాయి మన ప్రాంతంలో. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవాలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, సింహాచలం కానీ, అదేవిధంగా ఇంకా చాలా దేవాలయాలు ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. మనకు మిగిలినటువంటి దేవాలయాలు గతంలో అభివృద్ధి చేయలేదు. ఇలా యాదగిరిగుట్ట చాలా వెనుకబడిపోయి ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్టకు ఒక 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే సుమారు ఒక 1,800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువ తీసుకొచ్చి యాదగిరిగుట్ట కూడా తీసుకురావడం జరిగింది. రిజర్వాయర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదే భద్రాచలం కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ కానీ, అదే కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ, ఈ దేవాలయాలు మొత్తం కూడా మన ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో ఇప్పుడే కిషన్ రెడ్డి చెప్పిండు, ఔరుపల్లిలో కూడా దేవాలయం నిర్మాణం అయింది, ఎల్లమ్మ గుడి కూడా నిర్మాణం అయింది, పెద్దమాడుగులో కూడా శివాలయం పెద్ద ఎత్తున, దొడ్లపాడులో కూడా, ఇవన్నీ గవర్నమెంట్. దాంతోపాటు మన మైసిగంటి మైసమ్మ దేవాలయం కూడా శివాలయం ఒక 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అయ్యసారం దేవాలయం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. శ్రీశైలం దేవాలయం అయితే మీరు చూసారు, రాజగోపురము, కళ్యాణ మంటపము, కాలక్షేప మంటపం, అనేక రకాల బీటీ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ఆఖరికి చివరికి బ్రాహ్మణులకు కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చాలా అక్కడ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, చిన్న చిన్న గ్రామాల్లో 30% మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటే గవర్నమెంట్ వచ్చి CGF ఫండ్ ఉంది, కామన్ గుడ్ ఫండ్ అని దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రతి సంవత్సరం కూడా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు దాని కూడా కేటాయించడం జరుగుతుంది. ఇలా దేవాలయంలో ఉన్నటువంటి పూజారులకు కూడా ధూపదీప నైవేద్యం వారికి కూడా ఆనరీ గౌరవవేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా దేవాలయాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. రాజకీయంగానే మనం ఏ పని చేసినప్పుడు కూడా దైవ సాయం లేకపోతే ఏది కూడా చేయలేము. మనం దేవుని గురించి మాట్లాడినప్పుడు దేవుని గురించి మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దైవ సాయం లేకపోతే మనం ఏం కూడా చేయలేం. కాబట్టి ఇది ఈ దైవ చింతన అనేది ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఆ విధంగా వస్తేనే గ్రామాల్లో ఒక మంచి సిస్టమ్, ఒక మంచి డిసిప్లిన్, అందరూ కూడా మరి సహజీవనం గడపడానికి అందరూ కూడా గ్రామంలో ఉన్నట్టు కొట్టాట లేకుండా, పంచాయతీ లేకుండా
ఈ దేవాలయము భక్తి, దేవుడు, తల్లి, తండ్రి, గురువు, పెద్ద అనే ఒక భావన వస్తుంది. కాబట్టి మనం దేవాలయ నిర్మాణానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా గ్రామాలు సుఖంగా సంతోషంగా వర్ధిల్ల విధంగా అన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా మరి ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దేవాలయం కూడా ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి దయచేసి మనం అన్నీ కూడా ఉపయోగించుకోవాలి. తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి. లేకుంటే మీకు పని కొంచెం మరి వీలుంటే నా దగ్గరకు వచ్చి రాండి, మాట్లాడి మనకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో రావడానికి మీరందరూ కూడా సంపూర్ణంగా సహకరించాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరి దర్శన భాగ్యం కలిగించినటువంటి గ్రామ పెద్దలకు, వేదిక పైన యువకులకు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆసిరెడ్డిపల్లెకు మా కర్మకాండ్ టెంపుల్ డైరెక్టర్ యాదగిరి రెడ్డి గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడానికి మా డైరెక్టర్ నన్ను ప్రత్యేకంగా కోరడం జరిగింది. అదేవిధంగా మీ వాసిరెడ్డిపల్లెకు మేము ఈ భగవంతుని చూసే భాగ్యము మీరందరూ కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మేము ఎప్పుడూ పట్టణంలో ఉంటాం కానీ మరి పల్లెకు వచ్చేటప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఒక గ్రామం అంటే గ్రామం లెక్కనే వచ్చినట్టుగా మాకు పెద్దగా ఫీల్ అవుతాం మేము. అదే రకంగా మరి ఇప్పటిదాకా మా అన్న అన్నీ చెప్పడం జరిగింది మీ గురించి. మరి మా డైరెక్టర్లే కానీ నేనే కానీ ఇక్కడ వచ్చినందుకు మరి మీకు కూడా మిమ్మల్ని చూస్తే కూడా చాలా గర్వపడే మనసు నాకు ఇక్కడ రావడం జరిగింది. మీరు ప్రతి దేవుడి ఇక్కడికి వచ్చే కల్లా ఎవరే కానీ కులమత భేదం లేకుండా మనం ఏ పనికైతే ముందు అడిగేస్తామో ఆ కులమత పక్కకు పెట్టి మన పనులు చేసుకోవాలి. మనం అనుకున్నది సాధించింది ఏమి ఉండదు. ఒక్క మాట మీద ఉంటే ఒకటి కావాలంటే ఒక దాన్ని ఓడవలసి వస్తుంది. దాన్ని మీరు మనసులో పెట్టుకొని మరి మా అన్న మంచి మనసు వల్ల మరి మీకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నందుకు మీకు కూడా మీ అదృష్టంగా నేను భావిస్తున్నా. మీరు ఆయన దగ్గరికి పోక మీరు పని తీసుకోక కానీ మా అన్న దగ్గరికి బాగా మీరు పోయినట్టుగా అయితే ఎన్నో పనులు మీ వాసిరెడ్డి పెళ్ళ దాని చరిత్రనే వేరే దిగా మీరు ఇప్పటికైనా ఏ సమస్య ఉన్నా మీరు అన్న దగ్గరికి పోయి మీకు ఆ సమస్యలు తీరుస్తాడు. మీకు నేను భరోసా కూడా నేను ఇస్తున్నా. ఏ పార్టీ ఏది ఎక్కడ ఏమి ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి ఊరు అభివృద్ధి చేసుకునేది మీరు ముందుకు బాటేస్తారని మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, మా అన్నలకు, తమ్ములకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా. మరి ఈ ఆడవిల్లలు అంటే కూడా మరి గ్రామము ఆడవిల్ల జీవిస్తేనే గ్రామం బాగుంటుంది. తలపెట్టినందుకు వాళ్ళ కుటుంబానికి అలా వంశానికి మంచిగా జరగాలని నేను కూడా కోరుతున్నా. వాళ్ళ తల్లిదండ్రి జన్మనిచ్చిన రుణము ఈ జన్మభూమిలో తీసుకుంటేందుకు ముందుకు వచ్చినందుకు అన్న నీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ కుటుంబానికి ఎప్పుడు అన్నీ మనం ఆస్తులు ఉండవచ్చు, పోవచ్చు. ఈ గుడి బడి అనేది ఎక్కడ పోదు. ఇది ఎప్పటికీ భూమి పుట్టిన సచ్చిరాని రోజు ఈ గుడి ఉండేది. ఇది మీ పేరు ఉండేది, మీ అయ్యమ్మ పేరు ఇక్కడ ఉండేది. మీరు మంచి పని చేసినందుకు మరి నేను కూడా సంతోషిస్తున్నా. మరి నా సాయశక్తిలో నా ఊళ్ళో కూడా నేను 7 సహకారాలతో 2 మాటలు నేను కర్మల్ గుడికి చైర్మన్ అయినందుకు ప్రత్యేకంగా మీ తరఫున, మా పెద్దల తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నా. మా దేవుడు వాళ్ళు చల్లగా చూడాలి, ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.